ఈ రోజు మా అత్త కూతురు ఒలిమాలో భోజనాలు ఏమేమి పెట్టారో చూపిస్తా, వీడియో లాస్ట్ వరకు చూసేయండి. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి, పోయిన వీడియోలో మా అత్త కూతురు ఒలిమాలో నేను ఏమేం చేశాను, అలాగే ఒలిమా ఎలా జరిగిందో చూసారు కదా. ఇక నాకు అప్పగించిన పనులన్నీ అయిపోయిన తర్వాత భోజనాలు చేయడానికి అయితే వచ్చి కూర్చున్నాను. ఇక కూర్చోగానే ప్లేట్ పెట్టేసి మటన్ పలావ్, చికెన్ పకోడా వేసి భాజీ, దాల్చా ఇంకా పెరుగు పచ్చడి పెట్టేశారు. ఇక ఆలస్యం చేయకుండా పలావ్ లో మటన్ ముక్క కట్టుకొని తినేశాను, చాలా బాగుంది. ఇక చికెన్ పకోడా తీసుకుని తినేశాను. ఇక చికెన్ పకోడా తినేసి ఒక మోతీచూర్ లడ్డు పెట్టింటే నాకు 2 కావాలని చెప్పి 2 పెట్టించుకున్నాను. ఇక అన్నం తిని మోతీచూర్ లడ్డు తినేశాను. ఈ మోతీచూర్ లడ్డు అయితే సూపర్ గా ఉంది. ఇక వాటర్ తాగేసి లేస్తుంటే మా మామ వచ్చేసి, ఎక్కడికి రా లేస్తున్నావు, 2 లడ్డూలు పెట్టించుకున్నావు కదా, 2 కూల్ డ్రింక్స్ తీసుకో అని చెప్పి ఆయన కూల్ డ్రింక్ కూడా నాకు ఇచ్చిస్తున్నారు. ఇక ఈయన అన్నమాట పెళ్లి కూతురు వాళ్ళ నాయన. రీసెంట్ గా కువైట్ నుంచి వచ్చారు. ఒక వారం అయితే అవుతుంది వచ్చి. హల్దీ ఫంక్షన్ నుంచి నికా వరకు ఈయన అస్సలు లేరు పెళ్లిలో. కువైట్ లో ఉన్నారు, మొన్ననే వచ్చారు. ఇక అన్నం తిని బయటకు వచ్చేసి కూల్ డ్రింక్ తాగేసి ముగించేశాను. ఇక సాంగ్యాము ఇవన్నీ అయిపోయిన తర్వాత అందరికి ఆటోలో ఎక్కించుకొని తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపేశాను. సో ఒలిమా అయితే ఇలా అయిపోయింది. ఇక్కడికి పెళ్లి వీడియోస్ అయితే అయిపోయినాయి. ఇక మా అత్త కూతురు పెళ్లి వీడియోస్ అన్ని చూడాలనుకుంటే నా ప్రొఫైల్ ఓపెన్ చేసి హల్దీ ఫంక్షన్ నుంచి వీడియోస్ అన్ని ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఇక వీడియోస్ నచ్చితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.